Hey guys, welcome to my channel Movie Choice 9 రివ్యూ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మంచి వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తున్నప్పటికీ ఆయన కొన్ని ప్రీవియస్ మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆకట్టుకోలేక బిస్కెట్ అవుతూ వస్తున్నాయి. అలా అని చెప్పి ఒక కమర్షియల్ మూవీతో మన ముందుకు రాకుండా ఒక మంచి దేశభక్తి ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో మూవీతో మన ముందుకు వస్తున్నారు వరుణ్ తేజ్ గారు. ఆయన గట్స్ని మనం మెచ్చుకుని తీరాలి. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే 2019 ఫిబ్రవరి 14న ఇండియా మీద ఇస్లామిక్ ఉగ్రవాది సంస్థ చేసిన బాంబు దాడి, పుల్వామా దాడి. ఈ బ్యాక్ డ్రాప్లో కనెక్షన్తో మూవీ రన్ అవుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర వింగ్ కమాండర్గా చేస్తారు. అర్జున్ దేశ రక్షణ కోసం వచ్చే క్రాఫ్ట్ని టెస్ట్ చేసే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాడు. ఆవేశపరుడైన రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత తను ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో పుల్వామా దాడి జరిగి 40 మంది పైగా సైనికులను ఇండియన్ ఫోర్స్ కోల్పోతుంది. దానికి రివెంజ్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అయిన అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో రావడం ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు ఫుల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద ఏ మూవీ రాలేదు. ఫస్ట్ టైం ఈ మూవీయే వచ్చింది. చూస్తున్న మనకి ఒక స్పెషల్ జోనర్లో మంచి రియలిస్టిక్ ఎయిర్ ఫోర్స్ మూవీని చూస్తున్నామని సరికొత్త అనుభూతిని పొందుతాం ఈ మూవీ ద్వారా. హీరో వరుణ్ తేజ్ రుద్ర పాత్రలో బాగా చేశారు. ముఖ్యంగా కొన్ని స్పేస్ సీన్స్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ని కనబరిచాడు. అలాగే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్లో తన క్యారెక్టర్ వరకు న్యాయం చేశారని అనిపించింది. మూవీలో హీరోయిన్స్గా చేసిన మనుషి చిల్లర్ కొన్ని భావోద్వేగ సీన్స్లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్తో మనల్ని మెప్పిస్తుంది. సెకండ్ హీరోయిన్ వీర్ కవర్ నవదీప్, అభినవ్ గోమట్టంతో పాటుగా మిగిలిన మేజర్ యాక్టర్స్ సోసో పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టర్ శక్తి ప్రతాప్ మూవీని పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఎలా సాగింది చూపించే కోణంలో విజయవంతంగా మంచి అవుట్పుట్నిచ్చాడు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీతో మూవీని తీయడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో డైరెక్టర్ గట్స్ని మనం మెచ్చుకుని తీరాలి. ఏదైనా తేడా వస్తే మొత్తం మూవీ మిస్ఫేర్ అయ్యేది. అలా జరగకుండా డైరెక్టర్ చూపిన ప్రతిభను మనం మెచ్చుకోవాలి. అలాగే డైరెక్టర్ శక్తి స్టోరీ లైన్ బాగా రాసుకున్న తెర మీద చూపించడానికి కొంచెం తడబడ్డాడనే మనం భావించాలి. మూవీని చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, అలాగే హీరో అండ్ టీం ఎలాంటి కష్టాలు పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠత ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ డైరెక్టర్ ఆ విధంగా మూవీని ట్రావెల్ చేయలేకపోయారని నా అభిప్రాయం. అలాగే మూవీలో నవదీప్ గారిని, అభినవ్ గోమట్టం గారిని అసలు ఎందుకు తీసుకున్నారో నాకు అసలు అర్థం కాలేదు. వాళ్ళని మూవీలో సరిగా అసలు ఉపయోగించుకోలేదు. ఇంకా మ్యూజిక్ మిక్కీ జే మేయర్ వందే మాతరం సాంగ్ చాలా బాగుంది. బీజిఎం పర్వాలేదు. సినిమా ఫోటోగ్రఫీ హరికే వేదాంతం ఈయన వర్క్ మూవీలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. చాలా అద్భుతంగా మూవీని చూపించారు. ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి సినిమా ఫోటోగ్రఫీ మేజర్ ప్లస్ పాయింట్లో ఒకటిగా మనం చెప్పుకొని తీరాలి. సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా మనం భావించవచ్చు. మూవీ కొన్ని సీన్స్లో మనల్ని సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. స్టోరీలో మెయిన్ పాయింట్ ఫైట్స్తో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్లో మూవీ చాలా బాగుంది. ఇలాంటి మంచి దేశభక్తి కలిగిన మూవీస్ని మనం ప్రోత్సహించాలి. కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ని కాకుండా డిఫరెంట్ జోనర్స్ని ఇష్టపడే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ రన్ టైం కూడా 2 అవర్సే కాబట్టి మనం చాలా ఫీల్ గుడ్తో ఈ మూవీని చూసేస్తాం. కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఎవరైనా ఫైటర్ మూవీని చూసి వెళ్తే మాత్రం ఈ మూవీ అంతగా వారికి నచ్చకపోవచ్చు. అలాగే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మాతో కలిసి కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన మూవీ చాయిస్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.